సిద్దిపేట జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ఉదయం 10:30 ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండో విడతలో భాగంగా 9 మండలాల్లో నామినేషన్ పత్రాలను అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రెండో విడతలో అక్బర్పేట, భూంపల్లి, చిన్నకోడూరు, బెజంకి, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావుపేట, తోగుట మండలాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. నమస్కారం అండి. సిద్దిపేటలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 ఫేజ్లో జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 7 మండలాల్లో, సెకండ్ ఫేజ్ 10 మండల్స్లో, థర్డ్ ఫేజ్లోనేమో 9 మండలాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో మొత్తం కూడా నిన్నటితో నామినేషన్స్ గడువు ముగిసింది. సెకండ్ ఫేజ్లో ఈరోజు మొదలైంది. మొత్తం 3 రోజులు నామినేషన్ స్వీకరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సెకండ్ ఫేజ్లో జరిగిన వాటిలో అక్బర్పేట, పుంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మీర్దొడ్డి, నంగనూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తోగుట్ట ఈ 10 మండలాల్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు 3 days జరుగుతుంది. ఈరోజు మిట్టపల్లి గ్రామంలో చింతల శ్రీనివాస్ అనే నేను గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. మిట్టపల్లి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయబోతున్న నాకు మీ మద్దతు పూర్తి సహకారం చేసి నాకు ఓట్లు వేసి సర్పంచ్గా నన్ను గెలిపించగలరని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నన్ను గెలిపిస్తే మిట్టపల్లిలో నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ఎవరు చేసినా, ఫోన్ చేసినా నేను 24 hours ఏ రోజు కూడా నేను అందుబాటులో ఉండి మీకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి నేను మీకు పూర్తిగా సేవ చేస్తూ నాకు ఈ భాగ్యం కలిగించాలని మిట్టపల్లి ప్రజలను కోరుకుంటున్నాను. అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, వీధి దీపాలు కానీ అన్ని విషయాలలో నేను అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ మీ మిట్టపల్లి గ్రామ ప్రజలందరూ పూర్తి సహకారం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి నేను ముందుంటాను. గుర్తుంచుకోండి, మిట్టపల్లి ప్రజలారా ఆలోచించండి. ఒక్కసారి వేసే ఓటు మన మిట్టపల్లి గ్రామం అభివృద్ధి చెందడంలో మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాను. వేరే వాళ్ళకి వేస్తే అందుబాటులో ఉండరు ఎవరు కూడా. గుర్తు చేసుకోండి దయచేసి. గతంలో పాలకులు మీరు అందరూ చూసినారు. నాకు ఈసారి మంచి అవకాశం నాకు కల్పించాలని ఇప్పుడు మీరు కల్పిస్తే నేను ఎప్పుడు మిట్టపల్లిలోనే ఉంటాను. నా ఫోను నంబరు 9866864513. 24 hours నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ ప్రజలకు గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలుగా పనిచేస్తూ నేను గ్రామ అభివృద్ధికే తోడ్పడతానని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.